కొంతమందికి పట్టుకున్నవన్నీ బంగారంలో మారిపోతూ ఉంటాయి. మరి కొంతమందికి ఎంత కష్టపడినా సరే బంగారం కాదు కదా అన్ని ఎదురొస్తూ ఉంటాయి. సో దాంతో ఎదురొచ్చిన వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఐరన్ లెగ్ గాడిని అని చెప్పేసి అనుకుంటారు. అందులోనూ నాకే ఇలా ఎందుకు జరుగుతుంది, నా పక్కన ఉన్నోడు ఈజీగా గెలిచేస్తున్నాడు, నేను మాత్రం ఎందుకు ఇంకా ఇక్కడే ఉన్నానని చెప్పేసి, నా టైం బాలేదు, నా దరిద్రం కొద్ది నాకు ఇలాంటి లైఫ్ దొరికిందని చెప్పేసి కుమిలిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. చూసిన తర్వాత కూడా మీరు కుమిలిపోతానంటే అది మీ పర్సనల్. ఇంకా సో ఇంకెక్కడ స్కిప్ చేయకుండా డైరెక్ట్ గా పాయింట్ కి వస్తే, మనలో చాలా మందికి ఒక వింత అలవాటు ఉంది. ఏదైనా చిన్న పని ఫెయిల్ అయినా, అనుకున్నది అనుకున్నట్లు జరగకపోయినా వెంటనే అనే మాట నా దరిద్రం ఇంతే. పొద్దున్నే లేవగానే బండి స్టార్ట్ అవ్వకపోయినా, ఇంటర్వ్యూలో రిజెక్షన్ వచ్చినా, ప్రేమించిన వాళ్ళు కాదన్నా అన్నిటికీ ఒకటే లేబుల్ వేస్తాం, అదే దురదృష్టం. అసలు ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనే వైరస్ ని మైండ్ లోకి ఎలా వచ్చిందో తెలుసా? పక్కవాడి సక్సెస్ ని నీ ఫెయిల్యూర్ తో కంపేర్ చేసుకున్నప్పుడు నువ్వు ఒక అద్భుతమైన శిల్పి అనుకో, కానీ నీ చేతిలో ఉన్న ఉలితో నిన్ను నువ్వు చెక్కువలసింది పోయి నీ కాలం నువ్వే నరుక్కుంటున్నావు. నాకేం రాదు, నేను దేనికి పనికిరాను, నా గ్రహాలు బాలేవనుకోవటం వల్ల నీకు నువ్వే ఒక జైలుని నిర్మించుకుంటున్నావు. ఆ జైలు పేరు సెల్ఫ్ డౌట్. ఈ ప్రపంచంలో ఎవరు పర్ఫెక్ట్ గా పుట్టరో, కానీ గెలిచేవాడు తన లోపాలని ఆయుధాలుగా మార్చుకుంటాడు, ఓడిపోయేవాడు తన లోపాలని సాకులుగా మార్చుకుంటాడు. ఈ నా వల్ల కాదు అనే భయం నీలో ఉన్న టాలెంట్ ని నిలువున పూర్తి చేస్తుంది. ఇది కేవలం ఒక ఆలోచన మాత్రం కాదు, ఇది నీ ఎదుగుదలని ఆపేస్తున్న ఒక సంఖ్యలు లాంటిది. సో నువ్వు ఆ సంఖ్యలని ఇష్టంగా కట్టుకొని నాకు నడవటం రావట్లేదని చెప్పేసి ఏడిస్తే ఏం లాభం చెప్పండి. సో నిజంగా మాట్లాడుకోవాలంటే మన ఫెయిల్యూర్ కి దరిద్రాన్ని సాకుగా చూపించడం చాలా ఈజీ. ఎందుకో తెలుసా? అలా చేస్తే మన మీద మనకి బాధ్యత ఉండదు. నేను కష్టపడలేదు అని ఒప్పుకోవడం కంటే నా టైం బాలేదు అని చెప్పడం మనకి సింపుల్ కదా. అందులోనూ మన ఈగో కూడా చాలా హాయిగా ఉంటుంది. ఇది ఒక రకమైన ఎస్కేపిజం అంటారు. అంటే నీ లైఫ్ కి నువ్వే డ్రైవర్ సీట్ లో కూర్చోకుండా పక్కన కూర్చొని స్టీరింగ్ సరిగ్గా తిరగట్లేదు అని కంప్లీట్ చేసినట్టు ఉంటుంది అనమాట. మనం ఫెయిల్ అయిన ప్రతిసారి మన మెదడు ఒక డిఫెన్స్ మెకానిజం వాడుతుంది. ఆ తప్పుని ఏదో ఒక గ్రహం మీదకో, దేవుడి మీదకో, లేదా నీ చుట్టూ ఉన్న పరిస్థితుల మీదకో నెట్టేసి నువ్వు సేఫ్ అని నీ మనసు నిన్ను నమ్మిస్తుంది. కానీ ఇదే నీ జీవితంలో నువ్వు చేసే అతి పెద్ద తప్పు. నువ్వు బాధ్యత తీసుకోనంత వరకు ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం నీకు రాదు కదా. ఆ విషయం ఎందుకు అర్థం కావట్లేదు? అసలు నాకు అర్థం కావట్లేదు. అసలు ఈ నెగిటివిటీ ఎందుకు వస్తుందంటే మన చుట్టూ ఉన్న సొసైటీ, మన పాత జ్ఞాపకాలు, చిన్నప్పుడు ఎప్పుడో ఎవరో అన్న మాట పట్టుకొని దానిని క్యారెక్టర్ గా మార్చేసుకుంటావు. ఒక పని జరగకపోతే అది పనికి సంబంధించిన ఫెయిల్యూర్ మాత్రమే, అది నీ జీవితానికి సంబంధించిన ఫెయిల్యూర్ కాదు. కానీ నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఒక చిన్న రిజెక్షన్ ని తీసుకెళ్లి నీ టోటల్ పర్సనాలిటీకి అంటించేస్తున్నావు. దీనివల్ల నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అండర్ గ్రౌండ్ లోకి పడిపోతున్నాయి. సో మొదటి నుంచి చేయాల్సింది ఒకటే, నీ డిక్షనరీలోంచి దరిద్రం అనే పదాన్ని పీకి అవతల పారేయాలి. జీవితం అంటే ఒక హోటల్ లాంటిది కాదు, మనకు కావాల్సింది మెనూలో చూసి ఆర్డర్ చేయడానికి. జీవితం ఒక అడవి లాంటిది, నీకు కావాల్సింది నువ్వే వేటాడి తెచ్చుకోవాలి. ఒక దారి మూసుకుపోతే దాని అర్థం ప్రయాణం ఆగిపోయిందని కాదు, ఇక్కడ డైవర్షన్ ఉందని అర్థం. దీన్నే కోర్స్ కనెక్షన్ అంటారు. అంటే ఒక హోటల్లోకి వెళ్ళావు, అక్కడ నీకు బాగా నచ్చిన బిర్యానీ అయిపోయింది. అప్పుడు నువ్వేం చేస్తావు? నా దరిద్రం అంతే, నేను అన్నం తినని చెప్పేసి ఉపవాసం ఉంటావా? లేదు కదా. ఇంకో హోటల్కి వెళ్తావు, లేదా వేరే ఐటమ్ ఆర్డర్ చేస్తావు. మరి లైఫ్ దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఆగిపోతున్నావు? ఒక ఇంటర్వ్యూ పోతే ఇంకొకటి, ఒక బిజినెస్ మోడల్ వర్కౌట్ అవ్వకపోతే ఇంకో ప్లాను. సమస్యని ఒక గోడలా చూడకు, ఒక మెట్టులా చూడు. నీ మైండ్ సెట్ ని ఫిక్స్డ్ నుంచి గ్రోత్ మైండ్ సెట్ కి మార్చుకో. ఏదైనా పని జరిగినప్పుడు నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను అని ఏడవకుండా ఇక్కడ నేను నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి, నెక్స్ట్ టైం దీన్ని ఎలా బెటర్ గా చేయొచ్చు అని ప్రశ్నించుకో. ప్రశ్న మారితే సమాధానం మారుతుంది, సమాధానం మారితే నీ ప్రయాణం కూడా మారిపోతుంది. నీ ఆలోచనల మీద నీకు కంట్రోల్ ఉండాలి. నెగిటివ్ ఆలోచన వచ్చిన ప్రతిసారి దానికి ఒక పాజిటివ్ యాక్షన్ తో కొట్టే. ఖాళీగా కూర్చొని ఆలోచిస్తే భయం పడుతుంది, పని చేస్తూ ఉంటే ఖచ్చితంగా ధైర్యం పడుతుంది. నిజమైన సక్సెస్ ఎక్కడుందో తెలుసా? పడిపోవడం లేదు, పడిన ప్రతిసారి ఎలా లేచావు అనే దాంట్లోనే ఉంది. ఈ రోజు నుంచి నీకంటూ ఒక రూల్ పెట్టుకో. ఏ రోజు కూడా నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. నీకు నువ్వే పెద్ద శత్రువు కాకూడదు, నీకు నువ్వు పెద్ద సపోర్ట్ అవ్వాలి. ప్రతిరోజు పొద్దున్నే లేవగానే నీకు నువ్వు చెప్పుకో, ఈ రోజు నాది, ఈ రోజు వచ్చే ప్రతి ఛాలెంజ్ ని నేను ఒక ఆపర్చునిటీలా మార్చుకుంటానని చెప్పేసి నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చుకో. ఎప్పుడు ఏడుస్తూ సాకులు చెప్పే వాళ్ళకి దూరంగా ఉండు. ఎవరైతే నిన్ను ఇన్స్పైర్ చేస్తారో, ఎవరైతే కష్టాల్లో కూడా నవ్వుతూ పోరాడతారో అలాంటి వాళ్ళతో స్నేహం చెయ్యి. నీ గోల్స్ ని చిన్న చిన్న ముక్కలుగా విభజించు. ఒక్క రోజులో ప్రపంచాన్ని జయించలేవు, కానీ ఒక్క రోజులో ఒక మంచి అలవాటుని మాత్రం మొదలు పెట్టగలవు. గుర్తుపెట్టుకో, నువ్వు పట్టుకున్నది బంగారం అవ్వాలంటే నీ చేతుల్లో మంత్రదండం ఉండలక్కర్లేదు.
నీ మనసులో గెలవాలనే పట్టుదల ఉంటే చాలు. నీ దరిద్రం అనేది ఒక భ్రమ, నీ కష్టం అనేది ఒక వాస్తవం. వాస్తవంలో భ్రమని తరిమి కొట్టు. ప్రతి అపజయం నీకు ఒక కొత్త దారిని చూపిస్తుంది. ఆ దారిలో నడవటానికి సిద్ధంగా ఉండు. నీ లైఫ్ నీ చేతుల్లోనే ఉంది. దాన్ని ఒక గొప్ప కావ్యంలా మార్చుకుంటావో లేక ఒక సాకుల చిట్టాగా మిగిల్చేస్తావో నీ ఇష్టం. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు మారాలని డిసైడ్ అయితే ఈ ప్రపంచంలో ఏ శక్తి నిన్ను ఆపలేదు. రేపు కాదు, ఇప్పుడే, ఈ క్షణమే నీలో మార్పు మొదలవ్వాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.